హాయ్. హాయ్. సారీ, ఇక్కడ వేరే టేబుల్స్ ఏవి ఖాళీగా లేవు. మీరు ఒంటరిగా వచ్చినట్టున్నారు. కెన్ వి సిట్? నేను ఒంటరిగా రాలేదు, కానీ నేను నా బాయ్ ఫ్రెండ్ ని ఫస్ట్ టైం బయటికి తీసుకొచ్చాను. దట్స్ వై ఐఎమ్ ఆస్కింగ్. నేను నా బాయ్ ఫ్రెండ్ తోనే వచ్చాను ఇక్కడికి. కానీ మీ బాయ్ ఫ్రెండ్ ఏడి? అక్కడ. బాయ్ ఫ్రెండ్? పద వెళ్ళిపోదాం. పద. సారీ, లేట్ అయింది. ఏంటి? ఇప్పటిదాకా ఆ టేబుల్లో ఇండీసెంట్ గా కిస్ చేసుకుంటున్నారు. పబ్లిక్ గా అలా ఎలా చేసుకుంటారు? వదిలే రమ్య, ఇప్పుడే కదా మన ఊరు కూడా లండన్ లాగా మారుతోంది. మంచి ఇంప్రూవ్మెంట్ కదా. అయినా పబ్లిక్ లో కిస్ చేయడం, హక్ చేసుకోవడం సో వియర్డ్ కదా. నాకు అసలు అలాంటివి నచ్చవు తాత. ఈ టైంలో చెప్పకూడదు అన్నీ చెప్తుంది. ఆ? ఏం లేదు, అది ఎలా అంటే కొంతమంది ప్లాన్ చేసుకుని కిస్ చేసుకుంటారు, కొంతమంది ప్లాన్ చేసుకోకుండానే కిస్ చేసుకుంటారు. అది అలా జరిగిపోతుంది అంతే. ప్లాన్ చేసుకోకుండా ఎలా జరుగుతుంది? అది ఎలాగంటే ఇష్టపడే వాళ్ళిద్దరూ కళ్ళల్లోకి అదోలా చూసుకుంటూ ఆటోమేటిక్ గా అలా అంటే ఏంటి? అంటే ఆటోమేటిక్ గా కిస్ వచ్చేస్తుంది. అవునా? సరే, నేను చూస్తాను, మీరు చూడండి. చూస్తావా? నా కళ్ళలోనా? కళ్ళే. అమ్మో, తట్టుకోలేనా? ఏదో మాట వరుసకన్నాను. ఏంటి తాత, నేను నిన్నేమైనా కిస్ చేసేస్తానా? రా చూద్దాం. బానే ఉంటుంది కదా, వదిలేలా లేదే. ఓకేనా? ఏం చేస్తా చూద్దాం. 1 2 3. ఏం కాలేదే, ఇంకా ఏం కాలేదే. మాట్లాడుతూ ఉంటే ఏమీ జరగదు, సైలెంట్ గా ఉండు. ఉంటే తాత, నేను దాన్ని సిన్సియర్ గా లవ్ చేశాను తాత, కానీ అది నన్ను మోసం చేసింది తాత. ఖచ్చితంగా చావే. ఒక అమ్మాయి మనల్ని మోసం చేసిందని చెప్పి చావాలనుకుంటే ఈ లోకంలో ఒక్క కుర్రాడు కూడా బతికుండాడు రా. నేను ఇంకా ఒక్కసారి కూడా తను తాగనేలే తాత. అసలు వర్జిన్ గా పుట్టడం మన తప్పే కాదు, అలా వర్జిన్ గా చచ్చిపోవడం మాత్రమే తప్పు. ఇలా ఏది చేయకుండా చావాలనుకుంటున్నావే, నీ ఆత్మ ఎలా శాంతిస్తుందిరా? ముందు ఏదో ఒకటి చేసి చావరా. ముందు ఒక మ్యాటర్ తెలుసుకోరా. ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి నువ్వు తాగొద్దన్నావంటే తను నీకంటే ఒక బాటిల్ ఎక్స్ట్రా తాగుతుంది. తనతో నువ్వు ఈ డ్రెస్ వేసుకోవద్దన్నావంటే అంతకంటే నీచువైన డ్రెస్ వేసుకుంటుంది. ఒకరితో మాట్లాడద్దన్నావంటే 10 మందితో మాట్లాడుతుంది. కానీ నువ్వేమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నావంటే నీ మాటలు వెంటనికి నీ వెనకే వస్తుంది. అమ్మాయిల వెనక తిరగటం అంతా పాతకాలం రా. సైలెంట్ గా వాళ్ళని వెనక తిరిగేలా చేసుకోవటమే ఈ కాలం. నీ ప్రేమ కోసం తను తప్పించి చావాలి, కానీ తను ప్రేమించలేదని నువ్వు చావాలనుకోకూడదురా. పిచ్చనాయలా బూతులు తిడతాను. రారా రా, పోరా. నీ వల్ల కిస్సు మిస్ అయ్యాను కదరా. స్పీడ్ చూసి వెంటనే దూకి చస్తాడనుకున్నా. వాడి మనసు ఎలా మార్చారు? అది ఈ అమ్మాయిలున్నారే, వాళ్ళని 100 మంది చూస్తే 99 మంది వాళ్ళనే లవ్ చేయాలని కోరుకుంటారు, కానీ ఒక్కడితోనే జాలీగా ఉండాలని కోరుకుంటారు. కానీ ఈ కుర్రాళ్ళకి మాత్రం 99 మందితోనూ జాలీగా ఉండాలనిపిస్తుంది, కానీ ఒకే ఒక్క అమ్మాయిని లవ్ చేయాలనిపిస్తుంది. అది వీడికి అర్థమయ్యేలా చెప్పాను, అర్థం చేసుకుని వచ్చేశాడు. జంటల్ని కుటుంబాల్ని విడగొట్టడానికే అందరూ చూస్తున్నారు, కానీ కలపడానికి నీలా ఒక్కరైనా ఉన్నారా? అంతా దేవుడే చూసుకుంటున్నాడు. ఏంటి, ఆయన చూసుకుంటారా? మదన్, సారీ రా, ఇంకెప్పుడు తాగు. ఇవన్నీ వాడు చచ్చిపోయాక చెప్పమ్మా, అప్పుడు బాగుంటుంది. రేయ్, ఒక క్వార్టర్ కొట్టి తీసుకుపోరా. పదండి రా, పోండి పోండి పోండి. ఏదైనా అయితే వెంటనే చూడటానికి వచ్చేస్తారు. పదండి, ఆపడానికి ఎవరు రాడు. పదండి పదండి. ఒకరి చావును కూడా ఫేస్బుక్, ట్విట్టర్ లో సెల్ఫీ వీడియోలు పెట్టడానికి చేరే గుంపులు.